పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 1 చూసిన తర్వాత పుష్ప 2 ఇంకా కొంచెం బాగుంటుందేమో అనిపించింది. అంటే ఆయన లుక్స్ కానీ అమ్మవారి గెటప్ ఎలా అనిపించింది? అదైతే చాలా క్రేజీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. రష్మిక గారి యాక్టింగ్. రష్మిక ఆబ్వియస్లీ క్రష్ కాబట్టి, నేషనల్ క్రష్ కాబట్టి బాగానే ఉంటుంది. అందులో ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఒక 2 లైన్స్ చూసేకి ఆ సాంగ్ ఏం కాదు అది అసలు వద్దు సాంగ్ వినలే, చూసేకి సాంగ్ వినలే. విన్నా. పాడండి, ఏం కాదు. వద్దులేండి. సాంగ్ పాడండి. సరే, డైరెక్షన్ ఎలా అనిపించింది? సుకుమార్ గారి డైరెక్షన్. సుకుమార్ గారి డైరెక్షన్ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో ఆర్యా 2 తీసారుగా, ఇది కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నాం మేము, ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ అవుతే వెళ్ళడం. అంటే పుష్ప 1 చూసారు కదా, పుష్ప 1 కన్నా 2 బాగుంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అసలు అంటే చెప్తున్నా, 1 కన్నా 2కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఆయన అంటే ఒక న్యూస్ బయటికి వచ్చింది కదా, సో తను ఓన్లీ ఆ శారీతో చేశారు కదా సమ్ లెక్కి. సో దానికే 150 టేక్స్ తీసుకున్నారంటే, సో ఇంకా అది ఎంత రేంజ్లో ఉంటుంది అనేది మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. ఈగర్గా వస్తే ఫస్ట్ షోకే వెళ్దామని ట్రై చేస్తున్నాం. అంటే పుష్ప 2 ఎందుకు ఇంకా అంటే అది డేట్ వెనక్కి పడుతుంది, అది రిలీజ్ కాకుండా? మేబీ ఏమన్నా సమ్ ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. అంటే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇష్యూస్ జరిగాయి దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. అల్లు అర్జున్ అంటే ఇంకా ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మూవీ కంటెంట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా హిట్ అవుతుంది. పుష్ప 2 అయితే పక్కా హిట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఫ్లాప్ చేస్తామని అంటున్నారు కదా. అలా ఏం ఉండదు. ఇప్పుడు కంటెంట్ ఉంటే ఎవరైనా హిట్ చేస్తారు. కంటెంట్ ఉండాలి. సో పుష్ప 2లో కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పుష్ప 2 గురించి? ఏం చెప్తా, బ్లాక్ బస్టర్ హిట్. 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హై ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 చూసినాం కాబట్టి పుష్ప 2 సీక్వెన్స్ బాగుంటుంది అనుకున్నాను అయితే. సో ఇప్పుడు పొలిటికల్ వార్ అండ్ సినిమా వార్ జరుగుతుంది కాబట్టి దాన్ని పొలిటికల్గా చూడకుండా సినిమా ప్రకారం చూసుకుంటా ఈ సినిమా కూడా హిట్ అయింది అనుకుంటున్నాను. బాగా ఆల్రెడీ సీక్వెన్స్ 1 హిట్ అయింది. సో ఇది కూడా భారీ హిట్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే. అంటే పోస్ట్ పోన్ చేస్తే హిట్ అవ్వదేమో అని అంటున్నారు ఫ్యాన్స్. ఏమంటారు? అంటే ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏముందండి, ఏదేం మాట్లాడతారు. వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ సినిమాలు ఆడాలని చెప్పేసి మెగా ఫ్యామిలీ సినిమాలు వేసి వాళ్ళు అంటారు. సో యాజ్ అ సినిమా ఫ్యాన్గా చెప్తున్నా, అన్ని సినిమాలు ఆడాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే చిన్న సినిమాలతో సహా పెద్ద సినిమా కూడా హిట్ అవ్వాలని అనుకుంటాను. ఎందుకంటే ఏదైనా డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్తోనే వస్తారు ఎవరైనా ఆడడానికి. సో మనోడు కూడా ఆల్రెడీ పార్ట్ 1 చూసినాం కాబట్టి పార్ట్ 2 కూడా దానికి సంబంధించి రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి నాకైతే చూడాలనుకుంటుంది. రష్మిక గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్స్ గురించి నాకు తెలియదు. తెలియదు. సరే, అమ్మవారి గెటప్ ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారు? ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఒక్క స్టెప్ కోసం అది ఒక దానికోసం సినిమా మొత్తం చూడాలి. స్టెప్ వేస్తారా? నాకు అది డ్యాన్స్ రాదు. సరే ఓకే. ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది? సుకుమార్ గారి డైరెక్షన్. సుకుమార్ ఆల్రెడీ అతని గురించి ఏదో ఉందండి వార్త, ఇంటెలిజెంట్ అని చెప్పేసి విన్నాను. చాలా అంటే చాలా సినిమాను కూడా బాగా తీస్తారు. అంటే ఆయన నాలెడ్జ్కి ఆ సినిమా ప్రకారం బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అల్లు అర్జున్ అలాగే సుకుమార్ గారి డైరెక్షన్, వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ పార్ట్ 1 చూసినాం కదా, సుకుమార్లోను అల్లు అర్జున్ బాగానే తీశారు కదా. సో సెకండ్ పార్ట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో తీస్తారు, బాగా పక్కా హిట్ అయితే అవుతుంది, భారీ హిట్ అయితే అవుతుంది. ఒక మాటలో చెప్పాలండి ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే అల్లు అర్జున్ అయితే 1 మ్యాన్ షో, ఇతాబు కూడా నెక్స్ట్ కూడా 1 మ్యాన్ షో. యాజ్ ఏ డ్యాన్స్ కూడా ఏదైనా 1 టెక్లో చేసేస్తాడు. థ్యాంక్ యూ.